మా అన్నయ్య గారు అమ్మాయి అరుణ. అమ్మా అరుణ, భూషణం గారికి మన మిత్రులు, ఈ ఊళ్ళో పెద్ద వ్యాపారస్తులు. ఆ అబ్బాయినమ్మా, పేరు రాజేంద్ర కుమార్. నమస్తే. నమస్కారం. కూర్చోమ్మా. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే. అలాగే అలాగే, ఏమీ లేదు. మా రాజేంద్ర గారికి ఇలాంటి పెళ్లి చూపులు అన్నా ఫార్మాలిటీస్ అన్నా కొంచెం డెలికసీ ఫీల్ అవుతారు. పోనీ పాట ఏదైనా? నో 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 థ్యాంక్స్, నో థ్యాంక్స్. అలాగే అలాగే, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళొద్దు అంటున్నారు. అబ్బా, కాస్త మంచి చెడు ఆలోచించుకోనక్కర్లేదు. అందరూ మనలాగా ముందుకే పరుగు చేస్తారా? ఆ జాగీర్దారేనరే, ఆ ఊరు ఏ దారిలో ఉందో కాస్త చెప్తే. జాగీర్దార్ అంటే ఊరు కదే, బాగా ఆస్తిపస్తులు ఉన్న వాళ్ళని ఇక్కడ జమీందారులు అంటాం చూడు, అలాగే ఎక్కడ జాగీర్దారులు అంటారు. అయితే మంచి సంబంధమే. ఎందుకైనా మంచిది మా తమ్ముడు ఒకసారి పంపించి పెళ్లి కొడుకు వివరాలండి. అక్కర్లేదే, అన్నీ నేను తెలుసుకున్నాను. మీరిద్దరు కష్టం నోరు మూసి కూర్చొని చాలా మంచిది. సరే భూషణ్ గారు, మీరు ఇంకా ఏదైనా వివరాలు అడగదలుచుకుంటే. అబ్బాబే, అలాంటివి ఏమీ అక్కర్లేదండి. మీ అమ్మాయి మా రాజేంద్రకు పూర్తిగా నచ్చింది. అలాగా? థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే ఇక లాంఛనాల విషయం అలాంటివి ఏం పెట్టుకోవాలి. మీరు అలాంటి ఎలా? మా ఆనందాన్ని మీరు కాదనకూడదు. ఏదో లాంఛనాల కింద అమ్మాయి పసుపు కుంకుమ కింద 2 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే మరీ తీసుకోకపోతే మీ అంతస్తుకు తగ్గట్టుగా ఉండదు చూడండి. బాగా మరి మేము వస్తాం. అలాగే మంచి బాబు. అదేమిటా తమ్ముడు, కట్నాలు కానుకలు ఏం తీసుకున్నాడుగా, మరి ఈ లాంఛనాలు ఏమిటి? ఏమి లేదు అక్కయ్య, భూషణం దగ్గర డబ్బు అంటే భూషణంలో డబ్బు ఉన్నట్టే. ఈ చేతితో తీసుకుంటాడు, ఈ చేతితో ఇచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, వచ్చి. అన్నా, పెళ్లి కొడుకు ఎంత స్టైల్ గా ఉన్నాడో తెలుసా? అవునక్క, చాలా అందంగా ఉన్నాడు. నువ్వు చూసావా? అమ్మా, ఆ అబ్బాయికి నువ్వు నచ్చావటమ్మా. ఈ సంబంధం కుదరటం నిజంగా మన అదృష్టం. అవును, నువ్వు సరిగ్గా చూసినట్లేదు. నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. నీ ఇష్టం చిన్నాన్న. అలా కదమ్మా, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి. చిన్నాన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీ ఇష్టమే నా ఇష్టం. భూషణ్ గారు, ఉంచండి. ఏమిటండి ఇది? లాంఛనాల కింద నేను ఇస్తానన్న 2 లక్షలు. అరే, పెళ్లి కాకుండా నేను ఎప్పుడేం తొందర వచ్చిందండి. అలా అనకండి, నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కదా. బాగుందండి, మీ బాధ్యతలు మీరు తీర్చుకుంటున్నారు, బరువులన్నీ నా మీద వేస్తున్నారు. సరే కానీ అలాగే వస్తాను. ముహూర్తం వచ్చే శుక్రవారం నాడే. మరి మీ తరఫు నుంచి చేయవలసిన ఏర్పాట్లు అవి? మా ఏర్పాట్లన్నీ అప్పుడే జరిగిపోయాయి. శుభం. నేను వెళ్ళానా? మంచిది, నమస్కారం.